ప్రజల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 26న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ నేస్తం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు శ్రీకారం ఒక్కో మండల పరిధిలో ఒక్కో గ్రామంలో 4 పథకాలకు గాను లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ప్రభుత్వ సాయం అందజేశారు. అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 6,000 చొప్పున 32 జిల్లాల్లో 563 మండలాలకు చెందిన 577 గ్రామాల్లోని 4,41,911 మంది రైతులకు సంబంధించి 9.48.333 ఎకరాల భూమికి వారి ఖాతాలో ప్రభుత్వం 569 కోట్లు జమ చేసింది. అయితే మిగతా గ్రామాల్లో తమకు రైతు భరోసా సాయం అందలేదని చాలామంది అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా సాయం అందని రైతులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. రాబోయే మార్చి 31లో రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతాలో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రైతు సంక్షేమం కోసం 54.280 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో 72,000 కోట్ల నిధులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా చూడాలని సంబంధించిన అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విడతల వారీగా అందరికీ రైతు భరోసా అమౌంట్ జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.